రామారావు గారి, రాజశేఖర రెడ్డి గారి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, తర్వాత చాలామంది చాలా గొప్ప నాయకుల విగ్రహాలు ఉంటాయి. అంబేద్కర్ విగ్రహాలు, తర్వాత వెంకటరెడ్డి మోహన్ రెడ్డి విగ్రహాలు కూడా చూశాను. అన్ని ఊళ్ళల్లో ఒకటే, వేరే వేరే విగ్రహాల మీద మట్టి పడిపోయి కాకిరెట్లు పడిపోయి డర్టీగా ఉంటాయేమో కానీ కేవలం ఒక వంగవీటి మోహన్ రంగా విగ్రహం ఒకటే రోజు ఎవరో ఒకళ్ళు దాన్ని పిలిచి శుభ్రం చేసి దండేస్తారు. అంటే ఇంత నాయకుడికి కుగ్రామాల్లో కూడా ఎంతమంది అభిమానులు 28 సంవత్సరాలు అయి చనిపోయినా కూడా ఉన్నారంటే అది ఆ మహానుభావుడు గొప్పతనం, ఆయన కాపు జాతికి చేసిన నేను. ప్రస్తుతం మనం మొన్న ఒక సినిమా రిలీజ్ అయిపోయి వంగవీటి అని పేరు పెట్టి ఓపెన్గానే చెప్తున్నా, సినిమా 4 రోజుల ముందు వరకు ఫోన్ చేసి చదివించారు, తేడా వస్తే హైదరాబాద్లో ఉండవండి. అలాగే ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ కుమార్ చెప్పాను, ఆడి పక్కన చెంచాన గురించి కూడా చెప్పాను. వంగవీటి అనేది చాలా మాత్రాన్ని పేరు, అది కాపులు పూజించే పేరు, అది అడిగిన ఏమో తేడా చేస్తే మాత్రం ఎవరు ఊరుకోరని చెప్పాము. వరం గారు పిలిపించి ఒక 4 సీన్లు చూపించారు, అంతవరకు బాగానే ఉంది. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూస్తే ఈయన ఒక పెద్ద రౌడీగా, ఒక విలన్గా చూపించి వేరే వర్క్ వాళ్ళు లేదా పెద్ద హీరోగా చాలా సఫర్ అయిపోయారని చూపించారు. ఇవాళ ఇక్కడ అనౌన్స్ చేస్తున్నాను, నిన్న రాత్రి డిసైడ్ అయింది వంగవీటి మోహన్ రంగా ఒరిజినల్ స్టోరీ. అంటే దాంట్లో ఎవరెవరు ఉన్నారో, మంచి చెడ, వేరే కులం వాళ్ళు, వాళ్ళందరూ అసలు ఎంత పెద్ద కుట్ర పని ఆయన్ని చంపారో ఒరిజినల్ స్టోరీ రెడీ అయింది, విజయవాడలో ఉంది. నా బ్యానర్ మీద నా తమ్ముడి సహకారంతో, నా అన్నయ్య సహకారంతో, అటెండెంట్ సహకారంతో నేనే వంగవీటి మోహన్ రంగా ఒరిజినల్ స్టోరీని డైరెక్ట్ చేస్తున్నాను. మా యావత్ ఆస్తులు అన్ని 20-25 కోట్లైనా కూడా మేమే డబ్బులు పెట్టుకుని మేమే నిజాలు మేము చూపిస్తాము. ఇది మోస్ట్ ప్రాబ్లీ ఆయన పుట్టినరోజుని విజయవాడలోనే ఆయన విగ్రహం ముందు ఓపెన్ చేసి నెక్స్ట్ డిసెంబర్ 26కి ఆంధ్రప్రదేశ్లో అల్లకల్లోనూ సృష్టిస్తే సినిమా అవుతుంది. ఈ సినిమాలో ఉన్న నిజాలు చూసి కాపు రక్తం పంచుకొని పుట్టిన, కాపు రక్తంతో పుట్టినోడు, కాపు రక్తం సగం పెట్టుకుని చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఈ కనుగుర్తు కలుగుతుంది. చాలా మంది అనుకుంటారు రంగవీటి మోహన్ రంగా అంటే కాపు జాతికి సంబంధించిన లీడరా, అది చాలా తప్పది. బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ, బీసీ, మైనారిటీస్, ముస్లిమ్స్ ఎంతమంది ఆయన అభిమానం ఉన్నారో లెక్క లేదు. ఒక చనిపోయిన 28 సంవత్సరాలు అయి చనిపోయిన ఒక నాయకుడికి నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఎంత ఫాలోయింగ్ లేదు. గాంధీ గారికి ఉందామో నాకు తెలియదు, బట్ ఈయన ఏంటంటే కాపులకి ఆదర్శం. ఆయన్ని తక్కువ చేసి చూపిస్తే కేసులు అయితే అయింది. ఆయన వెళ్ళారా జైలుకి, గాంధీ గారు వెళ్ళలేదా, నేను వెళ్ళి రాలేదా, మళ్ళీ వెళ్తాం, నో ప్రాబ్లం. బట్ ఈసారి ఏదో రియల్ ఎస్టేట్ గొడవల్లో కేసులకు వెళ్ళాం. కులం మీద, మా కుల నాయకుడి మీద మేము సినిమా తీసినప్పుడు మా మీద కేసులు పెడితే దానికి వెళ్ళడానికి మేము సిద్ధం ప్రకటిస్తున్నాను. మొన్న తుని వచ్చి మీటింగ్కి వచ్చినందుకు నా మీద 6 కేసులు పెట్టారు. ట్రైన్ తగలు పట్టిన కేసు పెట్టాను. నేను ట్రైన్ తగలు పట్టిన నాకు కనపడుతున్నాను లేదు కదా, హెరాస్ చేయడానికి భయపడేది లేదు. కాపు జాతికి భయం లేదు అని చెప్పి ఈ సినిమా తర్వాత తెలుస్తుంది. నిజాలు ఒరిజినల్ క్యారెక్టర్లో పెట్టి పేర్లు పెట్టి మరీ తీస్తాను. దమ్మున్న మగవాడు ఎవడనంటే ఆపండి. ప్రతి సంవత్సరం ఇలాగ జూలై 4th ఒకసారి, డిసెంబర్ 26 ఆంధ్రాలో ఎన్నో చోట్ల నుంచి వచ్చినాయి ఇన్విటేషన్స్. వచ్చి రంగా గారి విగ్రహానికి దండైంది. మీరంతా ఉండగా నేను ఎందుకు, నన్ను దత్తత తీసుకున్న కూకట్పల్లి ప్రజలు వాళ్ళ మధ్యనే సెలబ్రేట్ చేసుకుంటానని వెళ్ళలేదు. ప్రతి సంవత్సరం ఇక్కడే ఉంటానని మనం చేసుకున్నా. థ్యాంక్ యూ. వంగవీటి మోహన్ రంగా जोहार जोहार, వంగవీటి మోహన్ రంగా అమర్ హై అమర్ హై, వంగవీటి మోహన్ రంగా, శ్రీమతి సావిత్రి గారు. మొన్న చెప్తాను విషయం మర్చిపోయాను నేను. మొన్న కాపునాడు మీటింగ్కి ఎవరో వేరే కొనుగోలు కూడా ఆహ్వానించారంట. దయచేసి ఆ ప్రాక్టీస్ పెట్టద్దు, నేనైతే రాను. అది కేవలం కాపుల కోసం ఉంటే స్టేజ్, వాళ్ళు ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, చీఫ్ మినిస్టర్ కూడా అవ్వచ్చు. వేరే ఎవరు దయచేసి అలాంటి వాళ్ళు పిచ్చిలు అయితే నన్ను మాత్రం పిలవద్దు, నేను రాను. వాళ్ళు మనకి అన్యాయం చేయలేదు. బట్ ఇది మన కాపుల కుటుంబం ఒక ఫంక్షన్ జరిగింది మొన్న కూకట్పల్లిలో, వనభోజనాలు. వేరే వనభోజనాలు మళ్ళీ పిలుస్తున్నారా?
పిలవట్లేదు కదా అయితే మరి ఎందుకు మనం ఎందుకు పిలవాలి? అది కొంచెం మనోళ్ళ మనం గౌరవించుకుంటే మనకు మంచిదని చెప్పి నేను మనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జీవి జిందాబాద్. ముఖంపల్లి కాపు వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీ ఉమ్మపటి మోహన్ రెడ్డి గారి 28వ వర్ధంతి జరుపుకుంటున్నాము. మనము